నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో పతనావస్థకు చేరింది అనే దానికంటే అచేతనావస్థకు జరిపిందని స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 151 మంది ఎమ్మెల్యేలతో మాకేం రా స్వామి, మాకు అడ్డు లేదు, అదుపు లేదు, ఆపు లేదు అని చెప్పి భారతదేశంలో కల్లా ద బిగ్గెస్ట్ పార్టీ, అంత అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉండేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుండెలు బాదుకొని గర్వంగా చెప్పుకునేవాడు అనమాట. అవన్నీ చూస్తూ వచ్చాం. అందుకేమో అహంకారం తలకెక్కి ఆయన తీసుకున్నటువంటి విధి విధానాల వల్ల మొత్తం మీద 11 పడిపోయినాడు. దానికి ఆయన తీసుకున్నటువంటి విధి విధానాల కంటే వైఎస్ఆర్సీపీ కోసం సోషల్ మీడియాలో ఎవరైతే అహర్నిశలు తప్పించినారో వాళ్ళే ముఖ్య కారణమని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అందులో భాగంగా ఈ వీడియో ఖచ్చితంగా విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అటు బోర్గడ్డ అనిలు, ఇటు శ్రీరెడ్డి మనం చూస్తూనే వచ్చాం. ఎంత మాట పడితే అంత, నోటికి ఎంత వస్తే అంత వైఎస్ఆర్సీపీ హ్యాడ్ కోర్ అభిమానులు, బాగా చదువుకొని ప్రొఫెసర్లుగా ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, లెక్చరర్లుగానో, టీచర్లుగానో, ఇంజనీర్లుగానో, డాక్టర్లుగా ఉండేటువంటి వ్యక్తులు కూడా ఈ పార్టీగా నేను ఇన్ని రోజులు ఓట్లు వేసింది, ఈ పార్టీగా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి వాళ్ళ ఓట్లు మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయి అటు టీడీపీకి, అటు జనసేనకి అండ్ బీజేపీకి పడిపోయినాయి. అది స్పష్టం, ఖచ్చితంగా. ఇప్పటికీ వాళ్ళ మనసాక్షి ఏం చెప్తానంటే, ఒరే జగన్మోహన్ రెడ్డి గారికి కనుక ఓటేస్తే బాగుండు, జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తే బాగుండు అని చెప్పి వాళ్ళ మనసు ఒకటి, మాట ఒకటి, మైండ్ ఒకటి, ఆ రకాలు ఉన్నదన్నమాట కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి బాగా చదువుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, గతంలో అటు బోర్గడ్డ అనిలు, ఇటు శ్రీరెడ్డి, వీళ్లతో పాటు అటు కల్లం హరికృష్ణారెడ్డి, ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి ఇంకో కొంతమంది చాలామంది వైసీపీని డ్యామేజ్ చేసే విధంగా అన్నటువంటి మాట మరోసారి అనుకుంటా, బూతుల్లో ఈ రేంజ్ ఉంటుందా, బూతుల్లో పిహెచ్డీ చేయొచ్చా అనే విధంగా ఆ రోజున వాళ్ళు అన్నటువంటి మాటలు. అందుకు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చి పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా, కనీసం వాళ్ళు ఏదో న్యూట్రల్స్లే అన్నట్టు బయట సమాజానికైనా సరే కలరింగ్ అన్నా చేద్దాం అనేటువంటి ప్రయత్నం కూడా చేయకుండా వాళ్ళని కనీసం అరెస్ట్ కూడా చేయలేదన్నమాట. మీకు ఇష్టం, మీకు నచ్చినట్టు మాట్లాడండి. సిబిఎన్ గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎంత అసహ్యంగా మాట్లాడితే అంత పేమెంట్లు కుదురుతాయి, అవసరమైతే కొంతమందికి ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కుతాయని చెప్పి ఆ రోజున వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారనమాట. అదే వైసీపీ ఓటమికి ముఖ్య కారణము. ఆ రోజున నేను ఇందాక చెప్పినటువంటి ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళతో పాటు అతి కొద్ది మంది మేధావులు ఎవరైతే ఉన్నారో, ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు, లేకుండా ఉంటే తెలకపల్లి రవి లాంటి వాళ్ళు, లేకుండా ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు, చాలామంది అవునన్నా కాదన్నా కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతుదారులు అనేక మార్లు వాళ్ళ తరఫున వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చారు వైసీపీకి. అయితే మొత్తం కాలం మారిపోయింది. ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు మనసులో బాధను తట్టుకోలేక వెలిగిపుచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి అనేక మార్లు వైసీపీకి సూచన చేస్తా వచ్చినాడు, ఆ లైన్లో పోవద్దు, వద్దు అని చెప్పి. ఇట్లాంటి అనేక రీజన్స్ అన్ని తీసుకొని మీరు ఈ విధానం తప్పు చేస్తున్నారు, మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి. గతంలో కేవలం ఒకే ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తమిళనాడులోని ఎవరైతే చనిపోయినారో విజయకాంత్ అనేటువంటి హీరో, అతను గతంలో ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచి తర్వాత కాలంలో 30 మంది ఎమ్మెల్యేలను గెలుచుకొని ఆ రోజున ప్రతిపక్ష పాత్ర అంటూ పోషించారు. అదేవిధంగా తర్వాత కాలంలో అధికార పక్షానికి తోడ్పాటుగా ఉండి ఆ రోజు అధికార పక్షంతో సమావేశం చేస్తూ వచ్చారు విజయకాంత్ గారి పార్టీ. ఇవన్నీ చూస్తూ వచ్చినాం. ఆ విధంగా ఆయన ఆ రోజు పోయి అసెంబ్లీకి పోయి పోరాటమే దీనికి అంతటికి ముఖ్య కారణము. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు పోలేకున్నారు? ఏమైనా అసెంబ్లీలో మాట్లాడడానికి మీ దగ్గర ఏమైనా మేధావులు లేరా? సబ్జెక్ట్ అనేది తెలీదా? అసలు సబ్జెక్టు పైన వైసీపీలో మాట్లాడేటువంటి వాళ్ళ శాతం ఎంతమంది ఉండదనేది ముఖ్యంగా ప్రశ్నార్థకం. అదే టీడీపీ విషయానికైనా వస్తే ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఊర్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా సబ్జెక్ట్ పైన మాట్లాడుతున్నారు. ఈ వైసీపీ వారి యొక్క పుణ్యమా అని చెప్పి పీపీపీ మోడల్ ఏదైతే ఉండదో జగన్మోహన్ రెడ్డి గారు దాంతో రాజకీయం చేద్దాం అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే టీడీపీ వాళ్ళు ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు కావచ్చు, లేకుంటే మెయిన్ స్ట్రీమ్ ఏదైనా కావచ్చు, ఆ పీపీ విధి విధానాలపైన స్పష్టమైన ఆలోచన, స్పష్టమైన విధి విధానాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి పల్లెటూరులో సైతం ఈ రోజున చర్చలు చేసుకున్నారు. ఏంటంటే పీపీపీ మోడల్లో కనీసం ఆ ఊర్లో రోడ్లు ఇచ్చి కదా స్వామి, గుంతలు ఉన్నాయి అన్నట్టు ప్రజల్లో నుంచి ఒక చెప్పలేనటువంటి ఒక ఉద్వేగము, ఆ విధంగా ఏది ఆలోచన రేకెత్తిచ్చే విధంగా పీపీపీ పైన స్పష్టమైన ఒక ఆలోచన అంటూ కేంద్రీకరించుకున్నది పల్లెటూరుల్లో.
దీన్ని బట్టి నేను ఏమంటానంటే టీడీపీ వాళ్ళకు ఉన్నట్టు ఏదైతే ఐడియాలజీ ఉంటుందో ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఆ విధంగా వైసీపీలో ఈరోజు ఎవరు లేరు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక లైనప్ ఇస్తారో ఆ లైన్ ప్రకారం ఉన్న పలంగా మాట్లాడేయడమే. ఏదన్నా వైసీపీ సోషల్ మీడియాలో మాట్లాడినారనుకుంటే ఒక రకంగాని, ఆ మధ్య చూస్తే సాక్షికి సంబంధించినటువంటి ఈశ్వరు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు యూకేలో ఉన్నారు, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఏమో మనకు తెలియదు, ఆయన ఒక లైన్ ఇవ్వకముందే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి లైన్లో భాగంగా పీపీపీ మోడల్ పైన సాక్షిలో ఇంటర్వ్యూలు వండి వార్చారనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు యూకే నుంచి ఇక్కడికి వచ్చే లోపు డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. ఆ రోజున ఏదైతే గూగుల్కి సంబంధించినటువంటి చర్చలు పెట్టారో, గూగుల్ మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది 1,30,000 కోట్ల పైన పెట్టుబడితో ఇక్కడికి వచ్చిందని చెప్పి ఆ రోజున సాక్షి ఈశ్వర్తో పాటు ఆడ ముఖ్యమైన మేధావులు కూర్చున్నారు కదా, ముఖ్యమైన మేధావులు అనేటువంటి వాళ్ళ ముసుగులో కూర్చున్నటువంటి వ్యక్తులు ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఏంది? ఈ మధ్య మనం చూస్తూ ఉంటే యూట్యూబ్లో ఒక ఆయన పూర్తిగా గడ్డం పెట్టుకొని ఒక ఆయన ఉంటాడు, పెరగడానికి ఐడియా లేదు. ఆయన చేయమన్నాడంటే ఆ రోజు ఆ యొక్క గూగుల్ డేటా సెంటర్ వల్ల కేవలం గూర్ఖా జాబులు తప్ప ఏమి రావు, 4-7 మంది గూర్ఖాలకు అయితే జాబులు వస్తాయిలే అని చెప్పి ఆయన వికటాటహాసం చేయడము. అదేవిధంగా మనం చూసాం నాగార్జున యాదవ్ అనేటువంటి వ్యక్తి, ఆయన ఏదో పలానా సబ్జెక్ట్ పైన మాట్లాడమంటే ఎవరు అతను కిరాకారిపి, అంటే ఈయనకు కిరాకారిపి అనే పేరు కూడా తెలియదు అనమాట. ఒక్కసారి ఆ కిరాకారిపి అనేటువంటి వ్యక్తి వీడియోలు చేస్తే ఏ రేంజ్లో వ్యూస్ పోతాయి, ప్యారలల్గా ఆయన చేస్తే ఏ రేంజ్లో పోతాయి. ఈయన అంటున్నాడు కదా మీరేమైనా బూతులు తిట్టలేదు అది అని చెప్పి, కిరాకారిపి అనేటువంటి వ్యక్తి కేవలం కౌంటర్లు ఇస్తున్నాడు కానీ ఏడన్నా బూతులు చెప్పాడా? సరే, ఏదేమైనా కూడా మీకుండేటి మీకు ఉండొచ్చు, కానీ సబ్జెక్ట్ పైన నిర్దిష్టమైన ఆలోచన లేనటువంటి నాగార్జున యాదవ్ లాంటి వ్యక్తులు వైసీపీని రోజు డ్యామేజ్ చేస్తానే వస్తున్నారు. అవసరమైతే అంబటి రాంబాబు గారి దగ్గర క్లాసులు తీసుకోవచ్చు కదా. అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు అతి కొద్ది మంది అంతో ఇంతో ఏది మసిమూసి మారేడికాయ చేద్దాం అనేటువంటి విధంగా గట్టి నోరేసుకొని ఏదన్నా చిన్న లూప్ హోల్ దొరికితే చాలు. ఆ రోజు అంబటి రాంబాబు గారిని చూసాం, ఎంతకాల పిల్లలైతే మాత్రం పిల్లలను దొరుకుపోయి ఆడ స్పీకర్ కుర్చీలో కూర్చొని పెడతారని చెప్పి అల్లుకుపోయినాడు అనమాట అంబటి రాంబాబు. ఆ విధంగా సబ్జెక్ట్ పైన మాట్లాడడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులు ఇప్పటికీ వైసీపీలో గుడ్డు సున్నా అంటే గుడ్డు సున్నా. మొత్తం మీద ఆ రోజున సాక్షి ఈశ్వరు ఏదైతే దీని గురించి మాట్లాడినాడో గూగుల్ డేటా సెంటర్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి చెప్పినాడు అనమాట. గూగుల్ డేటా సెంటర్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి, అసలు ఆ డేటా సెంటర్ తీసుకువచ్చిందే మేము అని చెప్పి క్రెడిట్ చోరీ చేయడం మొదలుపెట్టాడు. అయితే అంతకు మునుపు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడక ముందు ఏమైంది ఈ విషయం అంతా అంటే, గూగుల్ డేటా సెంటర్ మంచిదే కాదు, ఆడ గాల్లో పక్షులు చచ్చిపోతాయి, భూమిలో నీరు ఇంకిపోతుంది అని చెప్పి, అదేవిధంగా రేడియేషన్ గురవుతుంది, కరెంట్ లేక ఆంధ్రప్రదేశ్ అంధకారం అయిపోతుంది, వైజాగ్ నాశనం అయిపోతుంది అని చెప్పి ఆ రోజు వార్తలు వండి వార్చారు కదా. అప్పుడు మీరు ఏదైనా సరే మీకు అంత ఆలోచన అంత తెలివితేటలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గూగుల్ డేటా సెంటర్ని సమర్థించారు కదా, దానిపైన కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారా? కౌంటర్ ఇవ్వద్దు పర్లా, అయితే మీరు మాట్లాడినటువంటి వాటికి కనీసం మీరు జడ్జిమెంట్ అయినా ఇచ్చుకోగలిగినారా? అది ఉండదన్నమాట. వైఎస్ఆర్సీపీలో మేము రపరప కోసేస్తామంటే దాన్ని బ్రాండ్గా ఒక నొక్కి వకానిస్తూ సన్నాయి నొక్కుతూ వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటా గాలికి మళ్ళిస్తానే ఉంటారు. ఆ రకం జరుపుతారనమాట. మొత్తం మీద వైసీపీ సోషల్ మీడియాలో సబ్జెక్ట్ పైన మాట్లాడే వాళ్ళ శాతం 0 అంటే 0. ఇప్పటికీ జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. సహజంగా మనం ఎక్కడికైనా బెంగళూరుకో హైదరాబాద్కో బయట ఎక్కడైనా సరే ఇంతకాలం పాటు ఎక్కడికైనా పోయి చదువుకునేటప్పుడు మనం ఉండేటువంటి పీజీలోనో ఆడాడనో రూమ్ తీసుకుంటేనో అక్కడ మనతో పాటు ఎవరైనా టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన, వైసీపీ ఎవరైనా కావచ్చు, స్నేహితులుగా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా వరకు ఉంటారనమాట. అప్పుడు పలానా వ్యక్తి పక్కన ఉన్నటువంటి స్నేహితుడుగా వైసీపీ పైన వకాలు తప్పుచుకొని అది ఇది మనతో డిబేట్లు చేస్తూ ఉంటాడు, మనం ఆపోజిట్ డిబేట్లు చేస్తూ ఉంటాం అంటే ఫ్రెండ్లీగా. ఆ విధంగా వాళ్ళ దగ్గర కూడా చెప్పలేనంత సబ్జెక్ట్ ఉంటుంది. బాగా చదువుకొని ఈరోజు ఇంజనీర్లు, డాక్టర్లు అయినారు. అటువంటి వ్యక్తులను వైసీపీ వాడుకోకపోగా కొత్త సీసాలో పాత పచ్చడి అని చందానా సేమ్ అదే సుళ్ళు, అదే లాజిక్లు. ఆ రోజున చూడండి కల్లా హరికృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఏదైనా సబ్జెక్ట్ పైన మాట్లాడి వైసీపీకి ఏదన్నా డ్యామేజ్ కంట్రోల్ చేసేద్దాము, లేకుంటే వైసీపీకి మైలేజ్ ఇచ్చేద్దాం అనుకోకుండా ఆయన ఆడికి పోయి తొడగొట్టి ఆడు సవాల్ కొట్టాడు. అనంతపురం పోయి ఏమైందో మనం అందరం కళ్ళ ముందే చూసాం. ఈ విధంగా అనవసరంగా వృధా ప్రయాసాలకు పోయి ఆ రోజు శ్రీరెడ్డి కావచ్చు, లేకుంటే బోరగడ్డ అనిల్ లాంటి వ్యక్తులు కావచ్చు, అవసరమైతే అన్నం పెట్టేవాడు దండించినా తప్పులేదు. ఎందుకంటే మనకు అనుసరణలో పెరిగే వాళ్ళు ఏదన్నా ఇబ్బందులు పాలవుతారు భవిష్యత్తులో అంటే మనం ఖచ్చితంగా దండించితే వాళ్ళు సక్రమైన మార్గంలో పోతారు. వైసీపీ చేసినటువంటి ఆ మిస్టేకు లైఫ్ టైం చెరిపేయలేనటువంటిది. సో వాళ్ళు ఆ రోజున చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ఉంటే ఏం లాభం అన్నట్టు ఆ రోజు చేసినటువంటి తప్పులు ఈ రోజు ఎంత తుడుచుకుందాం అనుకున్నా కూడా తుడుచుకోలేకున్నారు. ఇప్పటికీ కూడా మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీరు
ఇన్నాళ్ళు పీపీపీ పైన అయితే మాట్లాడుతూ వచ్చినారు, బాగానే ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పతాక స్థాయికి తీసుకోబోయి ఏమంటున్నాడంటే పీపీపీ మోడల్లో ఎవరైతే కాలేజీలు కట్టడానికి ఇదే హాస్పిటల్ కట్టడానికైనా ముందుకు వస్తే నేను ప్రభుత్వంలోకి వచ్చిన 2 నెలల్లోపే వాళ్ళని అరెస్ట్ చేసేస్తాను అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, సాక్షాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. అది ఎలా చెప్పగలుగుతారు? ఏమన్నా భారత రాజ్యాంగంలో ఏమన్నా అటువంటి చట్టాలు ఉన్నాయా? ఏమన్నా సబ్జెక్ట్ తెలుసా? ఏ విధంగా చెప్పగలుగుతారు? అదే అట్లే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికే సబ్జెక్ట్ తెలీదు, ఇంకా వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్లో ఏ విధమైన సబ్జెక్ట్ మనం ఆశించగలం అనేది మెయిన్ పాయింట్. దానివల్ల ఏమో మనం ఎన్నిసార్లు చెప్పినా వైసీపీ మారలేదు, మారబోదు అని చెప్పి అటు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు వైసీపీని చేత్కరించుకొని 2 కుట్టుళ్ళు కొట్టి వైసీపీకి దూరం జరిపినారని నేనైతే స్పష్టంగా చెప్పగలుగుతా. ధన్యవాదాలు.